హలో హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు గోధుమ రవ్వ ఉప్మా చేస్తున్నాను. చూడండి ఎలా చేయాలో చూపిస్తాను. ఇది గోధుమ రవ్వ, ఎర్ర రవ్వ, బన్సీ రవ్వ అయితే కాదు. క్లియర్గా చూడండి, అర్థమవుతుంది. దీన్ని ఎలా చేయాలో, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం రండి. సన్నగా తరిగి పక్కన పెట్టేసుకున్నాను. అన్నీ కూడా ఎల్లిపాయ, అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు అన్నీ సన్నగా తరిగాను. తరువాత ఒక గ్లాస్ గోధుమ రవ్వ అయితే తీసుకొని పక్కన పెట్టుకున్నాను. స్టవ్ పై గిన్నె అయితే పెట్టాను. పెట్టేసి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేశాను గిన్నెలో. అది వేడెక్కుతుందండి. వేడెక్కింది లేదో చూసుకోండి. వేడెక్కినాక పల్లీలు, జీడిపప్పు అయితే వేసానండి. అది వేయినాక కొంచెం పోపు అయితే వేస్తున్నాను. పోపు కూడా వేగినాక తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర అన్నీ కూడా వేసేసి మిక్స్ చేయాలి. బాగా మిక్స్ చేసి కలుపుతూ ఉండాలా. దగ్గర కలుపుకున్నాక కొంచెం లైట్గా సాల్ట్ యాడ్ చేయండి. ఈ సాల్ట్ యాడ్ చేయడం వల్ల ఆ దినుసులకి మంచిగా ఉప్పు పడుతుందన్నమాట. అదంతా దగ్గరికి కలిపేసుకోండి. బాగా దగ్గర కలిపినాక ఒక 2 మినిట్స్ 1 మినిట్ దాకా మూత పెట్టేసి ఉంచండి. తర్వాత మూత తీసి చూస్తే మంచిగా వేగుతుందన్నమాట. చూడండి వేగిందో వేగలేదో. ఆ వేగిన వాటిల్లో ఇప్పుడు ఏ గ్లాస్తో అయితే రవ్వ తీసుకున్నామో అదే గ్లాస్తో 1కి 2 గ్లాసుల వాటర్ యాడ్ చేయాలా. కొంచెం బిరితిగా తినే వాళ్ళకైతేనేమో 1కి 2 గ్లాసులు వాటర్ యాడ్ చేస్తే సరిపోతుంది. స్మూత్గా తినే వాళ్ళైతేనేమో ఒకసారి చూడండి, 1కి 2 పోసినాక అదే గ్లాస్తో ఒక పావు పోస్తున్నాను. బాగుంటుంది, స్మూత్గా ఉంటుంది. సరిపడిన ఉప్పు అయితే వేస్తున్నాను. తిప్పుకోండి మంచిగా ఉప్పు వేసినాక. మసలే వరకు హైలో పెట్టి ఉంచండి. అలా మసులుతున్నప్పుడు మూత తీసి చూడండి. చూస్తే చక్కగా మసులుతున్న వాటిల్లో రవ్వ వేసి మంచిగా తిప్పండి దగ్గరికి. అలా తిప్పుతూ ఉండాలా. ఉప్పు కూడా సరిపోయిందో సరిపోలేదో చూసుకోవచ్చు. అలా ఒక 3-4 మినిట్స్ తర్వాత స్లిమ్లో పెట్టి ఉంచండి. తర్వాత చూస్తే ఇట్లా ఉంటుందండి. మళ్ళీ ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవచ్చు. అలా ఉడికే వరకు ఒక 10 మినిట్స్ దాకా మూత పెట్టి ఉంచండి. ఒక 10 మినిట్స్ తర్వాత చూస్తే ఉప్మా అలా దగ్గరకు వస్తుంది. ఉప్మా అయితే రెడీ అవ్వడానికి సిద్ధంగా ఉందండి. ఇంకా 2-3 మినిట్స్ పడుతుందండి. ఒక 3 మినిట్స్ 4 మినిట్స్ దాకా మూత పెట్టి ఉంచి చూస్తే ఉప్మా రెడీ అయిపోతుందండి. వేడి వేడి గోధుమ రవ్వ ఉప్మా రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి. దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. సిద్ధమైంది.
దీని కాంబినేషన్లోకి ఉప్మాకి ఉసిరికాయ కారం అయితే పెడుతున్నానండి. నిమ్మకాయ చాలా బాగుంటుంది. మామూలుగా అయితే ఆవకాయ బాగుంటుంది. ఇది ఉసిరికాయ తీద్దాం కాబట్టి నేనైతే ఉసిరికాయ పెడుతున్నాను. చాలా బాగుంటుంది ఉప్మా. మీరు కూడా చేసుకోండి. ఇది షుగర్ పేషెంట్స్ అండ్ మళ్ళీ వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా చాలా మంచిదండి. ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. మీరు కూడా చేసుకోండి. ఎలా ఉందో చెప్పండి.